చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారండి, కాబట్టి వాళ్ళకు ర్యాషెస్, ఎలర్జీస్, స్టమక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. మదర్స్ మిల్క్లో యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఇవన్నీ ప్రివెంట్ చేస్తాయి. కానీ మనం ఫుడ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు స్ట్రాంగ్ ఫుడ్స్ని వాళ్ళలో ఇంప్లిమెంట్ చేయకూడదండి. ఎందుకంటే సాఫ్ట్ ఫుడ్ని, లో ఎలర్జిక్ ఫుడ్ని, అంటే ఎలర్జీస్ రాని ఫుడ్స్ని, అలాంటి ఫుడ్స్ని స్టార్టింగ్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో పిల్లలకి లిక్విడ్ నుంచి సాలిడ్ డయట్లో కన్వర్ట్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. సో ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పోహా బేస్డ్ రెసిపీ. సో వెల్కమ్ టు గోరుముద్దలు. పోహా అంటే అటుకులండి. అటుకుల్లో గ్లూటెన్ తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇవాళటి గోరుముద్దలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పోహా క్యారెట్ ఖీర్. పోహా క్యారెట్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. అటుకులు, బెల్లం, ఇలైచి పొడి, కిష్మిష్లు, క్యారెట్, నెయ్యి, పాలు. సో చూసారు కదండి పోహా క్యారెట్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో పోహా వచ్చేసి గ్లూటెన్ తక్కువ ఉంటుందండి, చాలా హెల్త్ కి మంచిది. బేబీస్ కే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ఇవాళ నేను వాడే పోహా వచ్చేసి జొన్న పోహా. మామూలుగా మనకు పోహా, నార్మల్ పోహా దొరుకుతుంది కదా మార్కెట్లో, ఇది వచ్చేసి జొన్న పోహా. ఇప్పుడు మార్కెట్లో జొన్న పోహా, రాగి పోహా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెల్తీ పోహాస్ అటుకులు దొరుకుతున్నాయండి. అయితే మీరు అది మీ పిల్లల డయట్లో, మీ డయట్లో మీరు వాడుకోవచ్చు. పోహాలో ఐరన్ అండ్ కార్బ్స్ ఉంటాయండి. ఐరన్ ఉన్న ఇంగ్రీడియంట్స్ తోని మీరు చేస్తే ఐరన్ ఎక్కువ తీసుకుంటే పిల్లలు ఎలర్జీస్ ప్రివెంట్ అవుతాయండి. కాబట్టి పోహా ఇస్ వెరీ గుడ్ ఫర్ బేబీ ఫుడ్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం. చాలా హెల్త్ కి మంచిది. షుగర్ సబ్స్టిట్యూట్. షుగర్ వాడే బదులు బెల్లం వాడితే చాలా మంచిది. బెల్లంలో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, చాలా మంచిది ఫర్ ద బేబీస్ గ్రోత్. ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్. క్యారెట్ అందరికీ తెలుసు, క్యారెట్ ఒకవేళ తింటే కళ్ళు మంచిగా అవుతాయి అనేసి. సో క్యారెట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బేబీస్. అలాగే నట్స్ డెఫినెట్లీ యాడ్స్ ఎనర్జీ. సో లెట్స్ మేక్ పోహా క్యారెట్ ఖీర్. పోహా క్యారెట్ ఖీర్ తయారు చేయడానికి ముందుగా పొయ్యలిగించుకోవాలి. పోహా క్యారెట్ ఖీర్ తయారు చేయడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాయిల్ అవ్వనివ్వాలి. మనం క్యారెట్ని స్కిన్ తీసేద్దాము. క్యారెట్ని కుక్కర్లో వేసేసి మూత పెట్టి ఒక విజిల్ తీసుకోవాలండి. సో ఇక్కడ క్యారెట్ బాయిల్ అవుతుంది. క్యారెట్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బేబీ హెల్త్, ఎందుకంటే క్యారెట్స్ లో ఐరన్ ఉంటుంది. సో ఫర్ బేబీ బోన్స్ ఇట్స్ చాలా మంచిది. సో స్టార్టింగ్ ఫుడ్స్ లో క్యారెట్ ని యూజ్ చేస్తారండి, ఎందుకంటే స్టార్టింగ్ ఫుడ్స్ లో బేబీస్ ఆర్ వెరీ సెన్సిటివ్. సో వాళ్ళకు లెస్ సెన్సిటివ్ మరియు స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్న ఫుడ్ ఇవ్వకూడదు. సో దాంట్లో మనము క్యారెట్ ఒకవేళ బేబీ ఫుడ్ లో స్టార్టింగ్ స్టేజ్ లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచిది. ఇక్కడ క్యారెట్ బాయిల్ అవుతుంది. అప్పుడు దాకా మళ్ళీ ఇంకొక పొయ్యి వెలిగించి పాలేద్దాం. పాలని చక్కగా బాయిల్ చేయాలి. ఎప్పుడైనా బేబీ ఫుడ్స్ లో మనము పాలను యూజ్ చేస్తే ఫార్ములా, అంటే మీ బేబీకి ఏ మిల్క్ అలవాటు పెట్టారో ఆ మిల్కే వాడాలి. చాలా మంది చిన్నపిల్లలకి 6 months తర్వాత కౌ మిల్క్ ఇస్తారు లేదా ఫార్ములా మిల్క్ ఇస్తారు. సో మీరు ఏ మిల్క్ మీ బేబీకి అలవాటు ఉందో ఆ మిల్క్ వేయాలి. ప్రోటీన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకు సోయా మిల్క్ తోని రెసిపీస్ చేసుకోవాలి. సో మిల్క్ ఇక్కడ బాయిల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనము వెయిట్ చేస్తున్నాము క్యారెట్స్ కోసము.
మిల్క్ ఇస్ అగైన్ వెరీ గుడ్, ఫుల్ ఆఫ్ కాల్షియం. సో కాబట్టి బేబీ హెల్త్ కి, బేబీ గ్రోత్ కి మిల్క్ చాలా అవసరము. సో క్యారెట్స్ బాయిల్ అయిపోయాయండి. కుక్కర్ ని చల్లారనిద్దాం. ఇక్కడ వచ్చేసి మిల్క్ బాయిల్ అవుతుంది. సో కుక్కర్ చల్లారింది. చిన్నపిల్లల కోసము రెసిపీస్ ప్లాన్ చేసినప్పుడు, వంట చేసినప్పుడు కిచెన్ అంతా నీట్గా ఉండాలండి, చాలా హైజీనిక్గా ఉండాలి. ఎందుకంటే పిల్లలు చాలా చాలా సెన్సిటివ్. ఏదన్నా నీట్గా కడగకుండా ఒకవేళ వాడితే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హైజీనిక్గా వెల్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్నే వాడాలి. క్యారెట్ వచ్చేసి బాయిల్ అయిపోయాయి. మిక్సీ జార్లో వేద్దాం. సో క్యారెట్స్ ని ప్యూరీ చేద్దాం. సో క్యారెట్స్ ప్యూరీ అయిపోయింది చక్కగా. నెక్స్ట్ వచ్చేసి బాయిల్ అవుతున్న పాలల్లో బెల్లం వేద్దాం. బెల్లం వేసి చక్కగా బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేయాలి. పాలు కొంచెం చిక్కపడేంత వరకు బాయిల్ చేయాలండి. ప్లస్ బెల్లం అంతా పాలలో కలిసిపోవాలి. సో బెల్లం కరుగుతుందండి. బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది. జాగరీ చక్కగా కరిగిపోయింది. సో పిల్లల బాడీలో వెంట్రికలు ఎందుకు ఉంటాయంటే, అమ్మ కడుపులో ఉన్నప్పుడు వెంట్రికలు బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తాయి, రెగ్యులేట్ చేస్తాయి. కాబట్టి వెంట్రికలు ఉంటాయి. సో చక్కగా బెల్లం కరిగిపోయింది. ప్లస్ మీకు నాలెడ్జ్ కూడా వచ్చింది కదా. సో కీప్ వాచింగ్ గోరుముద్దలు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో జొన్న పోహా వేస్తున్నాను. 2 to 3 స్పూన్స్. జొన్నల్ హెల్త్ కి చాలా మంచిదండి. సో కుక్ అయిపోవాలి మంచిగా. చక్కగా అటుకులు కుక్ అవుతున్నాయండి. బెల్లం ప్రివెంట్స్ ఎనీమియా. ఎందుకంటే చాలా మంది మనం బేబీస్ ని చూస్తూ ఉంటాము, చాలా వైట్ గా ఉంటారు. మనం క్యూట్ గా ఉన్నారు అనేసి అనుకుంటాం. అందరు బేబీస్ క్యూటేనండి. కానీ చాలా సార్లు వైట్ గా ఉన్న బేబీస్ లో ఎనిమిక్ ఉంటారండి. ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉంటుంది. సో అలాంటి బేబీస్ డయట్ లో బెల్లం వేసి మీరు డిషెస్ చేస్తే దే విల్ నాట్ బి ఎనిమిక్. సో చక్కగా అటుకులు కుక్ అయిపోయాయి. పొయ్యి ఆపేసి ఈ మిశ్రమాన్ని కూడా చల్లారనిద్దాం. సో పోహా మిశ్రమం చల్లారిపోయిందండి. పోహా చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ కి, హై న్యూట్రియన్స్. అది కూడా జోహార్ అటుకులు చాలా మంచిదండి. సో నెక్స్ట్ వచ్చేసి మన క్యారెట్ ప్యూరీ ఉంది కదా, ఒక డిష్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, దీంట్లోనే అటుకుల మిశ్రమం వేద్దాము. వేసేసి జస్ట్ కొంచెం స్వీట్నెస్ కోసము షుగర్ వేయకుండా కిష్మిష్లు వేస్తున్నాను. అండ్ జస్ట్ వెరీ లిటిల్ ఇలాచీ పొడి. ఇలాచీ మరియు కిష్మిష్ ఎందుకు వేస్తున్నామంటే, కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ ని మన బేబీ డయట్ లో ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకు కొత్త కొత్త టేస్ట్ గురించి తెలుస్తుంది, టేస్ట్ బడ్స్ డెవలప్ అవుతాయి. సో వేసేసాం అన్ని ఇంగ్రీడియంట్స్. ఇలాచీ వల్ల స్వీట్నెస్ కూడా వస్తుంది. నెక్స్ట్ గ్రైండ్ చేయడమే. సో చక్కగా మన ఖీర్ రెడీ అయిపోయింది. ప్రతి ఫుడ్ ని మనం గ్రైండ్ ఎందుకు చేస్తామంటే, పిల్లలకి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు బైట్ చేయలేరు, వాళ్ళకి టీత్స్ ఉండవు. కాబట్టి ఎంత సాఫ్ట్ ఉంటే అంత మంచిది. సో ఈ తయారు చేసుకున్న ఖీర్ ని చల్లారిపోయింది కాబట్టి మళ్ళీ బాయిల్ చేద్దాం. ఒకవేళ మీకు థిక్గా అనిపిస్తే మిల్క్ వేసి అడ్జస్ట్ చేయవచ్చు. లైట్గా మిల్క్ వేసి
క్యారెట్ వల్ల మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో లైట్ గా ఫ్లేవరింగ్ కోసము వెరీ వెరీ లిటిల్ నెయ్యి, డ్రాప్ ఆఫ్ బటర్ అని చెప్పొచ్చు. ఈ కీర్ని వామ్ చేసి పిల్లలకి సర్వ్ చేయాలి. పొయ్యి ఆపేద్దాము. సో తయారు చేసుకున్న పోహా క్యారెట్ కీర్ని ఒక చక్కని డిష్ లో తీద్దాం. పిల్లలకి ఎప్పుడు ఫుడ్ సర్వ్ చేసినా హాట్ ఎక్కువ ఉండకూడదు, కోల్డ్ ఎక్కువ ఉండకూడదు. సో కరెక్ట్ టెంపరేచర్ కి సర్వ్ చేయాలి, రూమ్ టెంపరేచర్ కి. పోహా క్యారెట్ కీర్ రెడీ. సో ఇలాంటి హెల్దీ ఫుడ్ మీ బేబీస్ కోసం మీరు చేసి పెడితే బేబీస్ తొందరగా పెద్దగా అయిపోతారండి అండ్ చాలా ఇష్టంగా తింటారు. సో ఇలాంటి ఫుడ్ ని మీ బేబీ డయట్ లో తప్పక యాడ్ చేయండి. పోహా క్యారెట్ కీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అటుకులు, క్యారెట్, పాలు, బెల్లం, నెయ్యి, యాలుకల పొడి, కిస్మిస్లు. మొదట క్యారెట్ యొక్క పొట్టు తీయాలి. పొట్టు తీసిన క్యారెట్ ని కుక్కర్లో నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత ఇంకొక పొయ్యి వెలిగించి పాన్ లో పాలు బాయిల్ చేయాలి. బాయిల్ అవుతున్న పాలలో కొద్దిగా బెల్లం వేయాలి. బెల్లం కరిగిన తరువాత పాలలో అటుకులు వేసి ఉడికించాలి. తరువాత కుక్కర్లో ఉడికించిన క్యారెట్ ని మిక్సీలో వేసి ప్యూరీగా తయారు చేయాలి. పాలలో ఉడికించిన అటుకులను ఆరిన తరువాత మిక్సీ జార్లో ఉన్న క్యారెట్ ప్యూరీలో కలపాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలుకల పొడి మరియు కిస్మిస్లు వేసి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలి. తరువాత ఇంకొక పాన్ లో గ్రైండ్ చేసిన కీర్ని ఉడికించాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యి వేయండి. హెల్దీ అండ్ వెరీ టేస్టీ పోహా క్యారెట్ కీర్ రెడీ. హెల్దీ హోల్సమ్ పోహా క్యారెట్ కీర్ రెడీ. సో ఇప్పుడు సమ్మర్ అండి కాబట్టి చాలా చాలా వేడిగా ఉంది. సో డైపర్స్ వల్ల పిల్లలకి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవసరం ఉన్నప్పుడే డైపర్స్ నేయండి. కీప్ ద బేబీ సేఫ్ అండ్ హెల్దీ అండ్ మెయింటైన్ హైజీన్. సీ యూ దెన్ టుమారో. బై బై.